నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము సిద్ధాంతం మరియు సాధనకు సంబంధించి ఈడిఎన్ 10 2026-27 అకాడమిక్ ఇయర్కు సంబంధించి బీఈడి సెకండ్ సెమిస్టర్ ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవి. ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది 70 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది. మిగిలిన సబ్జెక్టులో మళ్ళీ ఇది కూడా పార్ట్ ఏ పార్ట్ బిగా ఉండి 20 మార్కులు పార్ట్ ఏలో, 50 మార్కులు పార్ట్ బిలో ఉండడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే ఈ సబ్జెక్టు 100 మార్కులకు గాను ఉండడం జరుగుతుంది. 30 మార్కులు కాలేజీల వాళ్ళు కేటాయిస్తారనమాట. విద్య మనోవిజ్ఞాన శాస్త్రము సిద్ధాంతం మరియు సాధన అనేటటువంటి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఈడిఎన్ 10 ఉందో ఇది సొంత మాటల్లో రాయడానికి వీలున్నటువంటి సబ్జెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, చదవాలి, చదివి రాస్తేనే పాస్ అవుతారు. బీఈడిలో కూడా ఫెయిల్ అవ్వడం ఉంటుందా అనేటటువంటిది పెట్టుకోకండి. ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు రాయకపోతే, అది గుర్తుంచుకోండి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఫస్ట్ సెమిస్టర్లో మీ ఫ్రెండ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండడం జరుగుతుండొచ్చు మీ కాలేజ్లో. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ద మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ. ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క అర్థం మరియు స్వభావాన్ని రాయండి. నెక్స్ట్, వాట్ డూ యూ మీన్ క్రాస్ సెక్షనల్ మెథడ్. క్రాస్ సెక్షన్ మెథడ్ అంటే ఏమిటి అనేటటువంటిది ఈ సెకండ్ క్వశ్చన్ టైప్ది చాలాసార్లు వచ్చింది. రైట్ ద నేచర్ అండ్ డెఫినేషన్ ఆఫ్ లెర్నింగ్. అభ్యాస స్వభావం నిర్వచనాన్ని రాయండి. నెక్స్ట్, వాట్ ఈజ్ కన్స్ట్రక్టివిస్ట్ వ్యూ ఆఫ్ లెర్నింగ్. అధ్యయనంలో నిర్మాణాత్మకత దృక్పథం అంటే ఏమిటి అనేటటువంటిది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఉద్వేగ ప్రజ్ఞ యొక్క ప్రాముఖ్యత గురించి రాయండి అనేటటువంటి క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్లో చూసినట్లయితే వాట్ డూ యూ మీన్ బై ఎక్సెప్షనాలిటీ అండ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్. మీరు అసాధారణ మరియు సాధారణ పిల్లలు అంటే ఏమిటి. ఇక్కడ ఏంటంటే ఏదైతే అసాధారణ పిల్లలు సాధారణ పిల్లలు అనేటటువంటి కాన్సెప్ట్ మీకు డిజేబుల్ పర్సన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ క్వశ్చన్స్ అనమాట. సో ఆ క్వశ్చన్స్ అనేటటువంటివి ఈ ఫ్రేమ్లో కాకుండా, అంటే ఈ స్ట్రక్చర్లో కాకుండా ఏదైతే డిజేబుల్కు సంబంధించినటువంటి పదంతో కూడా క్వశ్చన్ ఎట్లనైనా రావచ్చు అనమాట. అంటే ఇప్పుడు మానసికంగా వెనుకబడినటువంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మూడులు, అల్పులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ప్రత్యేక విద్య ఎలా ఉంటుంది అంటే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల యొక్క విద్యా విధానం మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది. చూడండి. నెక్స్ట్, రైట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ భావనను రాయండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సనాలిటీ. మూర్తిమత్వం అంటే ఏమిటి. ఇక నెక్స్ట్ నైన్త్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ స్కూల్స్ ఆఫ్ సైకాలజీ అండ్ దేర్ కంట్రిబ్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. సైకాలజీ పాఠశాలలు మరియు విద్యలో దాని సహకారం గురించి వివరించండి అనేటటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 10th చూసినట్లయితే డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రిస్క్రిప్షన్ అండ్ సెన్సేషన్ అనేటటువంటిది అవగాహన మరియు సంచలనం మధ్య తేడాలను గుర్తించండి. నెక్స్ట్ 11th చూసినట్లయితే ఎలాబొరేట్ ఆన్ ఇంటర్నల్ లెర్నింగ్ అండ్ ఇన్సిడెంటల్ లెర్నింగ్. ఉద్దేశపూర్వక అభ్యాసం మరియు యాదృచ్ఛిక అభ్యాసం గురించి వివరించండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసినట్లయితే రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ థియరీస్ ఆఫ్ ఫర్గెటింగ్. మరపు సిద్ధాంతాల గురించి రాయండి. అంటే ఇక్కడ మరపు సిద్ధాంతాలని కాదు, ఫర్గెటింగ్ అంటే విస్మృతి అనేటటువంటి భావన అనమాట. నెక్స్ట్ 13th చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ డీటెయిల్ అబౌట్ టైప్స్ ఆఫ్ మోటివేషన్. ప్రేరణ రకాల గురించి వివరాలను వివరించండి అనేటటువంటి క్వశ్చన్. 14th చూసినట్లయితే డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ కాగ్నిటివ్ థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సంజ్ఞానాత్మక ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి వివరంగా చర్చించండి అనేటటువంటి క్వశ్చన్. 15th చూసినట్లయితే హౌ వుడ్ యూ క్రియేట్ అన్ ఎఫెక్టివ్ అండ్ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. మీరు సమర్థవంతమైన మరియు సానుకూల అభ్యాసన వాతావరణాన్ని ఎలా సృష్టిస్తారు అనేటటువంటిది. నెక్స్ట్ ఎలాబొరేట్ ఆన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ యాక్ట్ 2016. వికలాంగుల హక్కు చట్టం 2016 గురించి రాయండి అని చెప్పి. ఆర్పిడబ్ల్యూడి అనేటటువంటి యాక్ట్ కూడా ఇంకోటి ఉండడం జరుగుతుంది వికలాంగుల గురించి. దానికి సంబంధించినటువంటి సబ్జెక్టును కూడా ఖచ్చితంగా 2016 ఏదైతే వికలాంగుల చట్టం ఉందో దాంట్లో మెన్షన్ చేసి ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే మీరు 2 పేజీల మీద ఆన్సర్ రాయాలి కాబట్టి వికలాంగుల చట్టాలకు సంబంధించినవి మిగిలిన చట్టాలన్నింటినీ వివిధ డిక్లరేషన్స్ ఉంటాయి అన్నమాట. సాలమంక డిక్లరేషన్ అట్లా వాటన్నిటినీ మనం హైలైట్ చేస్తూ రాస్తేనే దానికి మార్కులు రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ కాన్ఫ్లిక్ట్
వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్, అంటే సంఘర్షణ అంటే ఏమిటి, వివిధ రకాల సంఘర్షణలు ఏమిటి. ఇక 18th క్వశ్చన్ చూడండి, డిఫరెన్షియేట్ బిట్వీన్ డిసెబిలిటీ, ఇంపీర్మెంట్ అండ్ హ్యాండిక్యాప్, వైకల్యం, బలహీనత మరియు వైకల్యం మధ్య తేడాలను గుర్తించండి అనేటటువంటిది. నెక్స్ట్ 19 చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ, బహుళ కారక సిద్ధాంతాన్ని వివరించండి అనేటటువంటిది. నెక్స్ట్ 20 చూసినట్లయితే వాట్ ఈజ్ ఫ్లేన్ ఎఫెక్ట్, వాట్ ఆర్ ద కేసెస్ ఆఫ్ ఫ్లేన్ ఎఫెక్ట్, ఫ్లిన్ ప్రభావం అంటే ఏమిటి, ఫ్లిన్ ప్రభావానికి కారణాలు ఏమిటి అనేటటువంటి క్వశ్చన్ అనమాట. సో ఓవరాల్గా ఈ క్వశ్చన్ ఎడ్యుకేషనల్ థియరీకి సంబంధించినటువంటిది, ఏదైతే ఎడ్యుకేషనల్ సైకాలజీ థియరీ అండ్ ప్రాక్టీస్ అనేటటువంటిది, ఇది ఎంత డెప్త్ సబ్జెక్ట్ అంటే మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఉండేటటువంటి మెజర్మెంట్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ సబ్జెక్ట్ లానే ఇది కూడా అనమాట. సో ఈ సబ్జెక్ట్ అనేటటువంటిది కంప్లీట్గా మీకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో టెట్ డిఎస్సి రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో టెట్కి సంబంధించి మనకు ఏ సిలబస్ ఉంటుందంటే సిడిపి ఉంటుంది అనమాట, అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటటువంటి సబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఉన్నటువంటి టాపిక్లే ఇందులో ఉండేటటువంటి క్వశ్చన్లు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైతే వికలాంగుల చట్టము, ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి విద్య, బహుళ కారక వ్యవస్థలు, మరే విధంగా విస్మృతి, అదేవిధంగా మూర్తిమత్వము, అదేవిధంగా ఫర్గెటింగ్ అనేటటువంటిదే విస్మృతి అనమాట. అదేవిధంగా కాన్ఫ్లిక్ట్స్ సంఘర్షణలు అనేటటువంటివి ఈ రకమైనటువంటి క్వశ్చన్లు. అసలు మనిషికి సంఘర్షణలు ఎట్లా ఏర్పడతాయి అనేటటువంటి కాన్సెప్టు, మనిషి మర్చిపోవడం విస్మృతి ఎలా జరుగుతుంది అనే కాన్సెప్టు, మూర్తిమత్వం అనేటటువంటి కాన్సెప్ట్లు, ఇటువంటి క్వశ్చన్లు రావడం జరుగుతుంది. కొంచెం కేర్ఫుల్గా ఈ సబ్జెక్టుని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.